మహామృత్యుంజయ యాగం ముగిసింది. ఫిలిం నగర్ లో జరిగిన ప్రత్యేక పూజలకి రాజకీయ నేతలు, ఆర్టిస్టులు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ యాగం వల్ల సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు నేతలు. ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో జరుగుతున్న మహామృత్యుంజయ హోమం ముగిసింది. చివరి రోజు జరిగిన పూజా కార్యక్రమాలకు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, ఆర్టిస్టులు భారీగా హాజరయ్యారు. ఈ మధ్య సినీ ఆర్టిస్టులు ఎక్కువ మంది చనిపోతుండటంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి మహాస్వామీజీ 3 రోజులుగా మహామృత్యుంజయ హోమం జరిపారు. మహామృత్యుంజయ హోమం జరపడం శుభపరిణామమన్నారు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు సినిమా ఇండస్ట్రీలో చిన్న పెద్ద వయసుతో పరిమితం లేకుండా ఈ మధ్యకాలంలో చాలా మంది మరణించినటువంటి సందర్భంలో మరి ఈరోజు సినిమా పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి గారిచే మరి వారితో పాటు చాలా మంది అర్చకులందరూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకొని అమృత పాశుపత మృత్యుంజయ యాగం అని చేయడం నిజంగా ఇది మంచి పరిణామం, శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు వినోదాన్నిచ్చే సినీ ప్రముఖులు మరణించడంతో బాధపడ్డానని చెప్పారు స్వరూపానంద స్వామీజీ. ఒక కుడిభుజంగా ఉండి అలాగే ఒక కాజా సూర్యనారాయణ వీళ్ళందరూ కూడా ఉండి ఈ దేవాలయాన్ని ప్రజలకు అందించారు. ఇంత అద్భుతమైన దేవాలయాన్ని ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అందించారే. ఈ సినిమా పరిశ్రమ ఏ దురదృష్టం చేత అకాల మరణాలు పొందుతున్నాయి. ఈ అకాల మరణాలు పోవాలి అంటే ఒక పాశుపత సహిత మహామృత్యుంజయ యాగం జరిపించాలని నా మనసులో ఒక అనుష్ఠానం చేస్తూ ఉంటే పొద్దున పూట శ్రీశైలంలో నాకు కోరిక కలిగింది. పూజా కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈరోజు స్వామి గారు ఇంత చక్కటి యజ్ఞం చేయడంతో మన మురళీ మోహన్ గారి ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీ ఒక బ్యాక్ బోన్ అందరికీ. డెఫినెట్లీ ఈ సంవత్సరం చాలా మంది హిట్ ఫిలిం ఇండస్ట్రీ తీసుకొచ్చి అందరికీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ యజ్ఞం చేసినందుకు మురళీమోహన్ గారికి, స్వామీజీ గారికి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు స్వరూపానంద స్వామి గారు అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ క్రియేట్ చేశారు. ఫిలిం నగర్లో ఈ మహాదేవాలయంలో మహామృత్యుంజయ మంత్రంతో పాటు పాశుపతాస్త్రం, ఈ పాశుపతాస్త్రంతో సంపుటి చేసి మృత్యుంజం త్ర్యంబికం ఓం హం భ్రూం జం సహ్ జూ బ్లూం హం త్ర్యంబికం అని ఆ మంత్రాన్ని కూడా సంపుటి చేసి 3 రోజులు అద్భుతంగా స్వరూపానంద స్వామి గారు ఇక్కడ ఈ మహాహోమం చేయడం, దానికి సినీ పరిశ్రమ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో అందరూ రావడం అద్భుతం. మహామృత్యుంజయ హోమం వల్ల సినీ ఆర్టిస్టులు మృత్యుంజయులవుతారని చెప్పారు సినీ ప్రముఖులు. మన సినిమా పరిశ్రమలో ఈ సంవత్సరంగా చాలా మంది కళాకారులు, టెక్నీషియన్స్ మనకి దూరం అయిపోయారు. ఇంతమంది ఒక్కసారే మనకి దూరం అయిపోవటం పరిశ్రమ స్థాపించి ఎప్పుడూ జరగలేదు. అలాంటి కీడు తొలగిపోవటానికి ఇలాంటి మృత్యుంజయ యాగం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యం తలపెట్టిన మురళీమోహన్ గారికి అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో మృత్యుంజయులుగా ఉండాలని, ఇప్పుడు జరిగింది మళ్ళీ జరగకుండా ఈ హోమం కాపాడుతుందని పరిపూర్ణానంద స్వాముల వారి ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు, పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుందని నేను అందరినీ కోరుతూ మనందరూ కృతజ్ఞులై ఉండి వారి ఆశీస్సులు ఎప్పుడూ కోరుతుండాలి. అలాగే ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భక్త గంధప ఆశీస్సులు. మహామృత్యుంజయ హోమం ముగింపు పూజల్లో అభిమానులు భారీగా పాల్గొన్నారు.